ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకు 2,717 కోట్ల రూపాయలు ఒక ఏడాదికి ఖర్చు చేస్తున్నారు. ఇందులో పింఛన్లు ఎవరు ఎంత తీసుకుంటున్నారు అనేటువంటి కులాల వారి లెక్కల్ని సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడించారు. దాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఈ పింఛన్లలో చూస్తే బీసీలు 28,60,000 మొత్తం పింఛన్లలో 63 లక్షల మంది పింఛన్లు అందుకుంటుంటే అందులో 28 లక్షల మంది దాదాపు 45% పైబడి బీసీలే పింఛన్లు అందుకుంటున్నారు. అంటే జనాభా ఏ రేషియోలో ఉంటుందో ఈ పింఛన్లు అందుకుంటున్నటువంటి వారి సంఖ్య మనకు ఒక సూచికగా తెలియజేస్తుంది. పింఛన్లు అందుకుంటున్నటువంటి వాళ్ళు బీసీలు 28 లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక ఎస్సీలు 11,45,000 మంది ఉన్నారు. 11,45,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు పింఛన్లు అందుకుంటున్నారు. ఇక కాపులు 6,90,000 మంది ఉన్నారు. సుమారుగా 9%, దాదాపు 9% మంది కాపులు పింఛన్లు అందుకుంటున్నారు. ఇక ఎస్టీలు 3,77,000 మంది ఉన్నారు. అంటే దాదాపు 5% పైబడి ఎస్టీలు ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు అందుకుంటున్నటువంటి వారి సంఖ్య ఉంది. ముస్లింలు 3,18,000, ఇదొక 5% మంది. ఇక రెడ్లు 2,92,000 మంది, దాదాపు 5% లోపు ఉన్నారు. పింఛన్లు అందుకుంటున్నటువంటి రెడ్లు ఉన్నారు. ఇక కమ్మ కులస్తులు 2,63,000 మంది కమ్మ కులస్తులకి పింఛన్లు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నెలవారీ పింఛన్లు అందుకుంటున్నటువంటి వాళ్ళలో కమ్మలు 2,63,000 మంది ఉన్నారు. ఈబీసీలు 65,638 మంది ఉన్నారు. బ్రాహ్మణులు 47,707 మంది ఉన్నారు. బ్రాహ్మణులు 47,707. క్షత్రియులు 41,201 మంది ఉన్నారు. బ్రాహ్మణ క్షత్రియ. ఇక వైశ్యులు 84,345 మంది పెన్షన్లు అందుకుంటున్నటువంటి వైశ్యులు. క్రైస్తవులు 11,458 మంది పింఛన్లు అందుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు 11,458 మంది ఉన్నారు. ఇది కులాల వారీగా పింఛన్లు అందుకుంటున్నటువంటి వారి జాబితా. దాదాపుగా జనాభా కూడా ఇదే రేషియోలో ఉంటుంది. బీసీలు 45% పైబడి, ఎస్సీలు దాదాపుగా 12% వరకు, అదేవిధంగా కాపులు 9% పైబడి, ఇక రెడ్లు కమ్మలు వీళ్ళంతా కూడా 5% లోబడి ఇట్లా ఉన్నట్టుగా ఈ పింఛన్లు అందుకుంటున్నటువంటి వారి జాబితా మనకి తెలియజేస్తుంది.